శేఖర్ కథానాయకుడు. తొలుత మోసపూరితమైన స్వార్థపరుడైన వ్యక్తి. లక్ష్మి అమాయకురాలైన నిజాయితీ గల స్త్రీ. శేఖర్ మోసాలకు బలైన వారిలో ఒకరు. రాఘవయ్య గ్రామంలో గౌరవనీయమైన జ్ఞానవంతుడైన పెద్దాయన. పాత స్నేహితులు శేఖర్తో కలిసి చెడు పనులు చేసినవారు. గ్రామ ప్రజలు శేఖర్ పట్ల భయం, అసహ్యం ఉన్నవారు. ఆ తరువాత అతని మార్పుకు సాక్షులు. ఒక చిన్న పట్నం, భూమి రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర. వాతావరణం ఉద్రిక్తంగా, కుతంత్రంతో కూడి ఉంది. శేఖర్ లక్ష్మి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఒక భూమి ఒప్పందంలో ఆమెను మోసం చేస్తున్నాడు. గ్రామస్తులు భయంతో, అసహ్యంతో చూస్తున్నారు. శేఖర్ వ్యంగ్యంగా నవ్వుతూ, లక్ష్మి, నీ పొలానికి మంచి ధర వస్తుంది. ఈ పత్రాలపై సంతకం చేస్తే నీకు మంచి లాభం వస్తుంది. లక్ష్మి కొంచెం సందేహంగా, భయంగా, శేఖర్ గారు, నాకు ఇవన్నీ అర్థం కావు. నిజంగానే మంచిదేనా? శేఖర్ హామీ ఇస్తున్నట్లుగా, కాని లోపల కుతంత్రపు నవ్వుతో. నన్ను నమ్ము లక్ష్మి, నేను నీ మంచి కోసమే చెబుతున్నాను. నువ్వు ధనవంతురాలివి అవుతావు. గ్రామస్థుడు ఒకటి పక్కన ఉన్న మరొకరితో గుసగుసలాడుతూ, శేఖర్ మాటలు నమ్మకు. అతను ఎప్పుడూ తన లాభం కోసమే చూస్తాడు. శేఖర్ తన చేతి గడియారం చూస్తూ తొన్నర పెడుతూ, సమయం లేదు లక్ష్మి, త్వరగా తేల్చుకో. లక్ష్మి సంతకం చేస్తుంది. శేఖర్ విజయోత్సాహంతో నవ్వుతాడు. ఆమెను మోసం చేశాడని అతనికి తెలుసు. చాలా సంవత్సరాల తరువాత శేఖర్ ఒక పెద్ద, ఖాళీ ఇంట్లో ఉన్నాడు. అతను ధనవంతుడే అయినా ఒంటరితనం, భయంతో ఉన్నాడు. అతని స్నేహితులు అతన్ని వదిలేశారు. శేఖర్కు చెడు వార్త. ఒక కేసు, భాగస్వాముల నుండి ద్రోహం అందుతుంది. అతను తన పాత స్నేహితులను సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు, కాని వారు అతన్ని నివారించారు. శేఖర్ ఫోన్లో కలవరపడి, అజయ్, నువ్వు నాకు సహాయం చేస్తావని చెప్పావు కదా, ఇప్పుడు ఎక్కడ పారిపోయావు? ఫోన్ అవతలి వ్యక్తి గట్టిగా, పొడిగా, నాకు నీతో సంబంధం లేదు శేఖర్. నీ కష్టాలు నీవి. ఫోన్ కట్ అవుతుంది. శేఖర్ కోపంతో ఫోన్ను విసిరి కొడతాడు. శేఖర్ తనలో తాను నిరాశగా, ఇదంతా ఎందుకు? ఇంత డబ్బున్నా ఎవరూ లేరు, ప్రశాంతత లేదు, నిద్ర కూడా పట్టడం లేదు. అతను తన కిటికీ నుండి బయట చూస్తాడు. సాధారణ ప్రజలు నవ్వుతూ, మాట్లాడుకుంటూ ఉండటం చూస్తాడు. తన ఒంటరితనంతో దానిని పోల్చుకుంటాడు. శేఖర్ ఇప్పుడు నిరాశగా, అలసిపోయినట్లుగా, నిర్దేశం లేకుండా తిరుగుతున్నాడు. అతను లక్ష్మిని చూస్తాడు. ఆమె ఇప్పుడు వయసులో పెద్దదై, కాని ప్రశాంతంగా ఇతరులకు సహాయం చేస్తూ ఉంది.